రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. డైలీ ఆటో నడిపితే కాని 4 మెతుకులు నోట్లోకి వెళ్లవు. అలాంటి కుటుంబానికి లక్షల రూపాయలు పన్ను చెల్లించాలంటూ నోటీసులు అందాయి. దీంతో ఆ కుటుంబం షాక్ అయింది. తన పేరు మీద కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోందని ఆ నోటీసులో ఉంది. దీంతో ఆ వ్యక్తి నిజాలు తెలుసుకోవడానికి ఆరా తీయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండకు చెందిన నిరుపేద కూలి జానపాటి వెంకటేశ్వర్లకు దాదాపు 23 లక్షల పన్ను చెల్లించాలని జీఎస్టీ అధికారులు నోటీసులు పంపారు. రెండు 2022లో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో వెంకటేశ్వర్లు కోట్ల మేరకు గ్రానైట్ వ్యాపారం చేశారని, దానికి సంబంధించిన జీఎస్టీ చెల్లించలేదని నోటీసులో వివరాలున్నాయి. ఆ నోటీసు గురించి తెలుసుకుని వెంకటేశ్వర్లు షాక్ అయిపోయాడు. తాను లక్షలు బకాయి చెల్లించాలా అని భయపడ్డాడు. నోటీసులు తీసుకున్న వెంకటేశ్వర్లు కంపెనీ అడ్రస్కు వెళ్లాడు. అయితే అక్కడ భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ కార్యాలయం లేదని తేలింది. తనకు తెలియకుండా వ్యాపార లైసెన్స్ ఎలా వచ్చిందని అతను ఆశ్చర్యపోతున్నాడు. 2022లో తనకు పాన్ కార్డ్ లేదని 6 నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ గ్రామం. ఈ నోటీసు విజయవాడ నుంచి నాకు వచ్చింది. ఇది ఏ నోటీస్ అనేది నాకు తెలియదు. చదువు వచ్చిన వాళ్ళతో చదివిస్తే విజయవాడ నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి జీఎస్టీ కంపెనీ నుంచి వచ్చిందని చెప్పారు. చెబితే అసలు ఇదేంటి ఏంటి కారణం అని అడిగితే ఏదో వ్యాపారం చేశారని నీకు జీఎస్టీ కట్టాలని వచ్చిందని చెప్పారు. చెబితే అది మనకి సంబంధం లేదు, మనం జీఎస్టీ మనం వ్యాపారం చేసింది ఏం లేదు, మనకి తెలియదు కదా అని పక్కన పెట్టి మన కూలి పని ఏదో మనం కూలి పనికి పోతా ఉంటే వాళ్ళు విజయవాడ నుంచి మేడం గారు ఫోన్ చేస్తే అసలు ఎందుకు ఫోన్ చేశారు ఏంటని అడిగితే, బాబు ఇక్కడ సంగతి నీకు నోటీసు పంపించినాం కదా, నువ్వు వ్యాపారం చేసినావు అది అని చెప్పారు. చెప్తే మేడం నాకు ఎటువంటి సంబంధం నాకు లేదు అని చెప్పాక కూడా ఒకసారి మీ ఊరు స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోమన్నారు, లేకపోతే వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వమన్నారు. అది ఆ కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి ఏందనేది తెలియదు. తెలియక ఇన్ని రోజులు ఎట్టున్నాం. ఉన్న తర్వాత ఇది జరిగింది. ఇప్పుడు ఇది ఏం జరిగేది ఏంది తెలియదు. నాకైతే ఈ ప్రూఫ్లు అనేది ఎటు ఆడించిపోయినాయి ఏంది అనేది నాకైతే ఏది తెలియదు. వెంకటేశ్వర్లకు తెలియకుండా అతని ఆధార్ కార్డును ఎవరో సంపాదించి దాని ద్వారా పాన్ కార్డ్ పొంది 2022లో గ్రానైట్ వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. చంద్రుగొండలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు జీఎస్టీ నోటీసు రావడం ఏమిటని బాధితుడు లబోదిపోమంటున్నాడు. మరోవైపు దేశంలో జీఎస్టీ ఎగవేతలు చేసేవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పన్ను ఎగవేతలను నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు కూడా ప్రభావం చూపడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు, అంటే ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 మధ్యకాలంలో 25,397 జీఎస్టీ ఎగవేతలు నమోదయ్యాయి. వీటి విలువ ఏకంగా 1.95 లక్షల కోట్లుగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది.